ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారు ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కష్టాలకు ఇదే ఆఖరి ఘట్టం. నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు. నా మీద నమ్మకంతో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు తమ్మనేలు చూశారు కదండి, 26. వీటిలో ఒక నెంబర్ అయితే మీరు మనసులో అనుకోండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఇందామండి. ముందుగా అయితే 2 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. నువ్వు ఇప్పుడు పోరాడుతున్న విషయంలో జయానికి చాలా దగ్గరగా ఉన్నావమ్మా. విజయం సాధిస్తావు. అర్థం కాలేదా తల్లి? చెప్పేది పూర్తిగా వినమ్మా. నువ్వు నా పిడికిలలో ఉన్నావు అనే సంగతి గుర్తించుకో తల్లి. నువ్వు నా దగ్గర ఉంటే నీకు ఎలాంటి భయం అవసరం లేదు తల్లి. జీవిస్తున్న జీవితం నీ బాబా ఇచ్చిందే కదమ్మా. ఇందులో ఉన్న కష్టం, నష్టం, తీపి, చేదు కూడా నేనిచ్చినవే అని మరవకు తల్లి. సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తాను తల్లి. నువ్వు వెతుక్కుంటూ అన్నీ వస్తాయి. నీకు నువ్వు తయారుగా ఉండమ్మా. లేని సంతోషం నీకు కలగబోతుంది. ఇప్పటి వరకు లేని ఆనందం నీకు రాబోతుంది తల్లి. ఆ పాదాల వద్ద పెట్టిన కోరికలు నెరవేరబోతున్నాయమ్మా. నువ్వు కోరిన ప్రతిదీ నెరవేరుస్తాను. నిన్ను హేళన చేసిన వారి ముందు తలెత్తుకునేలా చేస్తానమ్మా. నువ్వు కోరుకున్న జీవితం ఇకపై ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది తల్లి. నీ దుఃఖం, కష్టం అన్నీ తొలగిపోతాయి. నీ ఇష్టాలు నెరవేరుతాయమ్మా. నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు, నేను కోరింది దక్కుతుందా, అంత అర్హత నాకు ఉందా అని. ఎందుకు తల్లి తక్కువ చేసుకుంటున్నావు? నీకు అర్హత ఉంది కాబట్టే నా పాదాల దగ్గర నీ కోరిక పెట్టావు. ఏదీ కూడా నా అనుగ్రహం లేకుండా చేయలేవు కదా తల్లి. ప్రార్థనలన్నీ కూడా నేను నీతో అడిగేలా చేస్తున్నానమ్మా. నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గర అడిగేలా చేశానమ్మా. విషయాలు కూడా నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా. ఇక దేని గురించి కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు తల్లి. ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి నీకు ఏది చేరాలో అది నీ వద్దకు చేరబోతుందమ్మా. ఇతరుల మనసు గాయపరచకుండా, నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లి నీది. నువ్వు నా బిడ్డవు కదమ్మా. అందుకనే ఎప్పుడూ కూడా ఇతరుల మనసు నొచ్చుకునేలా మాట్లాడవు తల్లి. నువ్వు నిన్ను గాయపరుస్తానా తల్లి? ధైర్యంగా ఉండు. జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం తల్లి. నా సమస్యలు, పరిస్థితులు అన్నీ కూడా తప్పకుండా మారుతాయి తల్లి. కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే జీవితం అనేది కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా తల్లి. ఎప్పుడూ కూడా పెద్ద శబ్దంగా నన్ను పిలుస్తూ ఉంటావు, గుర్తుందా అమ్మా? నేను కూడా నిశ్శబ్దంగా ఉండి అన్నీ వింటూనే ఉంటాను తల్లి. నువ్వు చెప్పేవన్నీ కూడా నేను వింటూ ఉంటానమ్మా. నువ్వు ఒక బొమ్మవి, నేను నీ నీడని. నీ పరిస్థితి ఏమిటో, నీ స్థితి ఏమిటో అన్నీ నాకు తెలుసమ్మా. నుంచి నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం లేదమ్మా. దారి చూపించేందుకు నేను ఉన్నాను కదా తల్లి. నేను వారిని ఎప్పుడూ కూడా వదలను. చెయ్యి గట్టిగా పట్టుకునే ఉంటాను. నా బిడ్డవైన నిన్ను ఎందుకు వదులుతాను తల్లి? నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసిందమ్మా. విషయం చెప్పనా అమ్మా? నీ పోరాటం ముగిసిపోయింది. ఇకపై నీ గెలుపు నీ భుజాలపై మోస్తావమ్మా. ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. కొన్ని విషయాలను నువ్వు జాగ్రత్తగా పాటించాలి. నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సాయం చేయి తల్లి.
మాట్లాడి పంపించు. వారి మనసును గాయపరిచేలా చేయకమ్మా. సహాయం కోరిన వారికి సహాయం చేస్తే నీకున్న కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి లేని వారికి సహాయం చేయి తల్లి. వారికి సహాయం చెయ్యి. నీకు ఉన్నంతలో మాత్రమే చెయ్యమ్మా. విజయానికి చాలా దగ్గరలో ఉన్నావమ్మా. నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. వెళ్ళే దారిలో చిన్న చిన్న పనులు ఎదురవుతాయి. ఆ పనులు నువ్వు పూర్తి చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది తల్లి. వినవన్నీ కూడా జాగ్రత్తగా పాటించు తల్లి. అతి త్వరలో జయాన్ని విజయాన్ని నీకు అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండమ్మా. నేను ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తాను అనే నమ్మకంతోటి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతోటి ఉండమ్మా. మే కదా తల్లి మనిషిని ముందుకు నడిపించేది. ఎప్పుడూ కూడా నీ మీద నమ్మకాన్ని నా మీద నమ్మకాన్ని వదలకు తల్లి. నడిచే దారిని పూలదారుగా మారుస్తానమ్మా. నీ వెనకే నేను ఉంటాను. మాత్రము కూడా భయపడకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి. 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 6వ నెంబర్ అండి. జీవితంలో సంతోషాలనేవి తక్కువ, బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నావు కదమ్మా. చెట్టుకి ఆకులు ఎక్కువ, కానీ చెట్టుకు పూసే పువ్వులు మాత్రం చాలా తక్కువ. కానీ అందరూ ఏం చూస్తారమ్మా, చెట్టుకు ఉన్న పువ్వులు మాత్రమే చూస్తారు. నన్ను ఎవరూ పట్టించుకోరు. కాబట్టి తల్లి నువ్వు కష్టాల గురించి ఆలోచించకుండా ఏ సంతోషాల గురించి మాత్రమే ఆలోచించమ్మా. ఈ రోజుల్లో ఏ బంధమో కూడా అంత గొప్పది కాదు తల్లి. మనతో అవసరం ఉన్నంత వరకే బంధమైనా బంధుత్వమైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అవుతుందమ్మా. అపార్థం చేసుకోవటానికి అది అరక్షణం సరిపోతుంది తల్లి. కానీ అది అబద్ధం అని తెలుస్తుంది చూసావా. ఆ తెలిసినప్పుడే క్షమించటానికి జీవితకాలం సరిపోదు కదా తల్లి. కనుకనే ఎవరిని కూడా అపార్థం చేసుకుని తొందరపడి ఒక మాట అనవద్దు. అంటే వాళ్ళ దగ్గర నువ్వు శత్రువులా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే నిన్ను తొక్కేస్తారు తల్లి. అందుకే నువ్వేమిటో నీ లక్ష్యమేమిటో తెలుసుకుని ఆ లక్ష్యం దగ్గర సింహంలా ఉంటూ గుర్రంలా పరిగెత్తు తల్లి. అర్థమైంది కదమ్మా. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది నీకు వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది నీకు అనుభవం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అవసరమే చెబుతుంది తల్లి. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది. కానీ మనసు చూసి పుట్టే ప్రేమ ఏదైతే ఉందో అది మరణం వరకు ఉంటుంది తల్లి. కాబట్టి అందం చూసి ఆకర్షణకి గురవ్వద్దు తల్లి. వారి మనసును చూసి మాత్రమే ఆకర్షణకి గురవ్వు. అర్థమైంది కదా తల్లి. నటన చూసి నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ తప్పకుండా ఏదో ఒకరోజు సమాధానం చెబుతుంది. నీ దగ్గర ఎంతమంది నటిస్తూ ఉన్నా కానీ నీ దగ్గర ఉన్న నిజాయితీ ఏదో ఒకరోజు సమాధానం చెబుతుంది. ఒక విషయం చెబుతాను వినమ్మా. విజయం వచ్చింది అని గర్వాన్ని నెత్తిమీదకి ఎక్కనివ్వకు. అలా అని చెప్పి పరాజయం వచ్చింది అని నీ గుండెకు బాధను చేరనివ్వకు తల్లి. రెండూ కూడా చాలా ప్రమాదమైనవి తల్లి. మంచివారి దగ్గర రాముడిలా ఉండాలి తల్లి. కానీ చెడ్డవారి దగ్గర రావణుడిలానే ఉండాలమ్మా. అలా ఉంటేనే ఈ సమాజంలో నువ్వు మంచిగా ఉండగలుగుతావు. అలా ఉంటేనే ఈ సమాజంలో నువ్వు బ్రతకగలుగుతావు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. విధంగా ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చే పండ్ల చెట్టుకి కూడా రాళ్ల దెబ్బలు తప్పవు. ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరు విమర్శలు అనేవి తప్పవు. ఇదేనమ్మా జీవితం యొక్క సత్యం. ఇది నువ్వు గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసినవాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఒకరికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడూ కూడా భయపడవద్దు తల్లి. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. వారు ఎవరో చెప్పనా తల్లి? తిన్న ఆహారం 5 నిమిషాల్లో అరిగిపోయి పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవారే అసలైన అదృష్టవంతులు. అంటే చాలామందికి డబ్బు ఉన్నా కానీ తినే యోగం ఉండదు. ఒకవేళ తిన్నా అరగదు. అదేవిధంగా ఎన్నో టెన్షన్స్ వల్ల నిద్ర కూడా పట్టదు. అందుకే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండు తల్లి. తిన్న అన్నం అరుగుతుంది, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అప్పుడే నీ జీవితంలో
అన్ని ఐశ్వర్యాలు ఉన్నవాడి కంటే నువ్వే గొప్ప అదృష్టవంతురాలివి అవుతావు. ఇది గుర్తుంచుకో తల్లి. నీ మంచి కోరి నిన్ను దండించేవారు ఉంటారు చూశావా? నీ ముందు పొగిడి నిన్ను దెబ్బతీసేవారి కంటే నిన్ను మందలించి నీ మేలు కోరేవారే నీకు జీవితంలో ఎప్పుడూ కూడా సహాయపడతారు. కాబట్టి పొగిడే వారిని ఎప్పుడూ నమ్మకు, దండించే వారిని ఎప్పుడూ దూరం చేసుకోకు తల్లి. విజయం అనేది ఒక యాక్సిడెంట్లా రాదు తల్లి. ఎన్నో అపజయాలను చూస్తేనే వస్తుందమ్మా. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది ఈ భూమి ఒకటే తల్లి. ఎందుకంటే ఏ కులపోడు పండించినా మంచిగా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలో కలిపేసుకుంటుంది. ఇది నిజమైన సత్యం కదా తల్లి. అలాగే నువ్వు ఇష్టపడే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకుంటే అది నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది. కానీ నువ్వు ఆ డబ్బును విచ్చలవిడిగా వాడితే జీవితంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు నిన్ను ఇరకాటంలో పాడేస్తుంది. ఆపద నుండి బయటపడేందుకు చేతిలో డబ్బు ఉండదు. అందుకే డబ్బు అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తల్లి. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా. ఓసరి వెళ్ళి ఆపద సమయంలో మాత్రమే రంగులు మారుస్తుంది. కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటున్నారు. ఎవరి దగ్గర ఏదీ ఆశించకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి. ఏదో ఒక రోజు నువ్వు శాసించే స్థాయికి వెళతావు తల్లి. నిన్ను 10 అడుగులు దూరం పెట్టే వాళ్ళకి నువ్వే 100 అడుగులు దూరంగా వాళ్ళకి ఉండమ్మా. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దగ్గరవుతారు అని నువ్వు గుర్తుంచుకో తల్లి. నిన్ను వదిలి వెళ్ళిపోయే వారికి దారిని ఇవ్వు. నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. నిన్ను ఈ సమాజం బ్రతకనివ్వదు తల్లి. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీ బంధం అవసరం లేదు అని అర్థం. 100 బంధాలు ఉండవచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ బంధాల్లో నీకు సహాయపడేది, నీకు తోడుగా ఉండేది ఏది అని. సహాయం చేసిన వారిని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ఎప్పుడూ కూడా ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయవద్దు తల్లి. నేను చెప్పిన ఈ జీవిత సత్యాలను గుర్తుంచుకుని నడుచుకో తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది అని అయితే మన బాబాగారు 6వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. మరి మన బాబాగారు అయితే మంచి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.